వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. సాక్షులను బెదిరించిన కేసులో ఆయన కోర్టుకు హాజరై తిరిగి వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామంతో కోర్టు వద్ద కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతబాబు అరెస్టు సమయంలో కొందరు వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారందరినీ చెదరగొట్టిన పోలీసులు చివరకు అనంతబాబును అరెస్టు చేసి సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. విచారణ అనంతరం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గతంలో జరిగిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు ఆయన భార్య సైతం నిందితురాలుగా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి సాక్షులు అరవదుర్గ శివప్రసాద్, అరవ మణికంఠ, పవన్ కుమార్, ముమ్మిడి వెంకటేష్ ను అనంతబాబు అనుచరులు ఇటీవల బలవంతంగా తీసుకెళ్లి కాకినాడలోని ఓ అపార్ట్మెంట్లో బంధించారు. అనంతబాబుకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని, లేని పక్షంలో చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. దీంతో కేసు నమోదు చేసి అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కోర్టులో ఈ రోజు వాదనలు జరిగాయి. అనంతరం బయటకు వచ్చిన అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అనంతబాబు వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు.